వైఖరి రెండు నాలుకల ధోరణి. ఢిల్లీలో ఒక మాట, గలీలో ఒక మాట. రాహుల్ గాంధీ గారేమో దేశం మొత్తం రాజ్యాంగం పట్టుకొని అంబేద్కర్కి మునిమనుడు అయినట్లు, ఆయన నెహ్రూకి మనవడు కానీ అంబేద్కర్కి మునిమనుడు అయినట్లు ఇలా రాజ్యాంగం పట్టుకొని అసలు దేశంలో అసలు సమూలమైనటువంటి మార్పు జరగాలి, రాజ్యాంగం మొత్తం ఇక్కడ ధ్వంసమవుతూ ఉన్నది, సామాజిక న్యాయం కావాలి, ఎవరెంత ఉంటే అంత వాటా కావాలి, దేశాన్ని ఎక్స్రే తీయాలి, ఎక్స్రే తీసి అందరికీ హల్వా పంచాలి. కొందరికి హల్వా పంచుతున్నారు, కొన్ని వర్గాలకి హల్వా పంచుతున్నారు, కొన్ని వర్గాలకి స్వీట్లు ఇస్తున్నారు. బడ్జెట్ ప్రతిని చూపించారు రాహుల్ గాంధీ గారు. పార్లమెంట్లో జరిగినటువంటి, లోక్సభలో జరిగినటువంటి సన్నివేశాన్ని చెప్తున్నాను మీకు. చూపించి బడ్జెట్ ప్రతిని చూపించి దీంట్లో ఎవరున్నారు, 20 మంది బడ్జెట్ను రూపొందిస్తే ఆ రూపొందించిన దాంట్లో ఏ కులం ఉన్నారు, ఏ వర్గం ఉన్నారు అని చెప్పేసి సామాజిక న్యాయం గురించి మాట్లాడే వాళ్ళకంటే ఎక్కువ గొప్పగా మాట్లాడిన సందర్భం. అంటే అసలు ఇక్కడ ఎస్సీ లేరి, ఎస్టీ లేరి, బీసీ లేరి, కేవలం ఒక సామాజిక వర్గం మాత్రమే, వాళ్ళు మాత్రమే ఉంటారా బడ్జెట్ రూపకల్పనలో, వీళ్ళ వాటా అయింది, కులగణన జరగాలి అని ఆయన మాట్లాడుతుంటాడు. ఇక్కడ మాత్రం ఆచరణలో ఉండదు, ఏమాత్రం ఉండదు. మీకు తెలుసు రమణ గారు, రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే కులగణన చేశాం, అంటే కులాల వారీగా కూడా బీసీ కులగణన కూడా చేశాం, ఇది మేము దేశానికి రోల్ మోడల్ అంటున్నాడు. అది ఎట్లా రోల్ మోడలు? ఇప్పుడు నీకు ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్. మీరు ఎన్ని కుప్పగంతులు వేసింది కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్ని రకాలుగా దీన్ని దాటేయడం కోసం ప్రయత్నం చేస్తారు. మీరు సాక్ష్యం రమణ గారు. గత సంవత్సరం మే నెలలో ఎంపీ ఎలక్షన్స్ కాగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తా అని చెప్పేసి వారు చెప్పిన రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్ళి చామల కిరణ్ ఎలక్షన్ సందర్భంలో, అప్పుడు మీరు కూడా గెస్ట్గా వచ్చారు. నేను బీసీ జనసభ తరఫున రౌండ్ టేబుల్ పెడితే కులగణన చేసి లోకల్ బాడీలో 42% ఇస్తామని చెప్పేసి మీరు కమ్యూనిటీ డిక్లరేషన్లో చెప్పి ఉన్నారు, సిద్ధరామయ్య గారితో చెప్పి ఉన్నారు. మీరు ఎక్కడ మరి కులగణన చేయకుండా 42% ఇవ్వకుండా మీరు స్థానిక సంస్థల ఎన్నికలు ఎట్లా నిర్వహిస్తారని చెప్పేసి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇందిరా పార్క్ దగ్గర ధర్నా కూడా మీరు వచ్చిండ్రు, మీరు మాట్లాడిండ్రు రౌండ్ టేబుల్. చివరికి సెక్రటరీ ముట్టడి, సత్యాగ్రహ దీక్షలు, ఇవన్నీ కూడా చేసిన తర్వాత రిజర్వేషన్ అనే దాన్ని ఎత్తుకున్నదే మొట్టమొదటిగా రాజీనామా. నేను ఏమంటున్నా అంటే మిగతా వాళ్ళు కూడా మాట్లాడిన, ప్రప్రదంగా మనం మాట్లాడినాము, మిగతా వాళ్ళు కూడా మాట్లాడి, అందుకే మొట్టమొదటి అంటున్నా, మిగతా వాళ్ళు చేశారు, చేస్తున్నారు కూడా. ప్రప్రథమంగా మనం మాట్లాడినాము, దాంట్లో మీరు కూడా భాగస్వామ్యమైనరు. కానీ ఎన్ని రకాలుగా దాన్ని వాయిదా వేయడం కోసం ప్రయత్నం చేశారు మీరు చూశారు. చివరికి డెడికేషన్ కమిషన్ వేయకుండా కూడా పోయే ప్రయత్నం చేస్తే హైకోర్టులో మన బీసీ సంఘాల మిత్రులు కొద్దిమంది వెళ్ళిన తర్వాత హైకోర్టు డైరెక్షన్ తోటి డెడికేషన్ కమిషన్ వేయడం జరిగింది. వేసిన తర్వాత మళ్ళీ కులగణన తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేశారు. మళ్ళీ కులగణన చేయాలని చెప్పి మనం కొట్టాడినాం. కులగణన చేసి తూతు మంత్రంగా 52% ఉన్నటువంటి బీసీ వర్గాల్ని ఇలా 46%కి తగ్గించి, 5% తగ్గించి, అది కూడా ఇప్పుడు ఏమంటారు మళ్ళా. ఇప్పుడు ఒకటే మీకు ఇక్కడ నేను చెప్పాల్సింది ఒకటే, ఇక్కడ తెలంగాణలో ముఖ్యంగా బీసీ వర్గాలు సామాజిక న్యాయం కోరుకునే వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే, రేవంత్ రెడ్డిగా కులగణన అనేది కులగణన జరగాలి దేశంలో. కులగణన ఎందుకు జరగాలి? ఎంపరికల్ డాటా అంటే ఏ కులం ఎంత ఉందో సంఖ్య లేదు కాబట్టి, ముఖ్యంగా బీసీలకు సంబంధించి ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి మిత్రులకి రాజ్యాంగపరంగా బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితంగా విద్యా ఉద్యోగ రంగాల్లో, రాజకీయ రంగాల్లో వాళ్ళకి వాటా దక్కుతున్నది. సరే, ఎవరు వస్తున్నారు ఏం కదనే తర్వాత విషయం. బీసీలకే రాజ్యాంగబద్ధంగా విద్యా ఉద్యోగ రంగంలో, రాజకీయ రంగంలో రిజర్వేషన్ రావట్లేదు, కోర్టులు కొట్టేస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గంగా ఏది వచ్చిందంటే, కోర్టులు ఏం చేసినాయంటే ప్రతిసారి ఎంపరికల్ డాటా లేదు, వీళ్ళ జనాభా ఎంత ఉందో లెక్కలే లేవు కాబట్టి రిజర్వేషన్స్ మీరు 50% పెట్టిస్తారు అనే దగ్గర కోర్టులు ఆపినాయి, కోర్టులు కొట్టేసినాయి. సుప్రీంకోర్టు కూడా గైడ్ చేసింది ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విషయంలో. మీరు ఎంపరికల్ డాటా అంటే ఏ కులం ఎంత ఉందో మనకు డాటా ఉంటే రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అని చెప్పింది. దాంతో ఇలా కులగణన ముందుకు వచ్చింది, కులగణన చేసినాం. అంటే కులగణన అనే డాక్యుమెంట్ ద్వారా ఇప్పుడు ఏమైంది, రాష్ట్రంలో బీసీలు ఎంత ఉన్నారో లెక్క తేలింది. లెక్క తేలినప్పుడు నువ్వు 2 జీవోలు తీసుకొచ్చి ఇగో కోర్టుకి మీరు వీళ్ళు ఏమంటారు, ఇప్పుడు ఏమంటారు, మీరు ఢిల్లీ చేయాలి, నరేంద్ర మోడీ చేయాలి, నరేంద్ర మోడీతో కొట్టాడదాం, రాజ్యాంగ సవరణ కోసం కొట్టాడదాం. మీరే అన్నారు కదా, కులగణన అనే డాక్యుమెంట్ ద్వారా
ఎంపరికల్ డాటా వస్తుంది. దాన్ని సుప్రీంకోర్టు అడిగింది, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉంది. కాబట్టి దీన్ని బట్టి మీరు రిజర్వేషన్స్ని ఇబ్బంది లేకుండా కోర్టులు కొట్టేయకుండా చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు అన్నారు, మనం అన్నాం. ఇవాళ డాటా వచ్చింది. డాటా వచ్చిన తర్వాత మళ్ళీ ఢిల్లీ ఎందుకండి? అంటే దాని మీద కూడా విమర్శలు ఉన్నాయి. ఈవెన్ 53% ఉన్న బీసీలను 42% తగ్గించారు, 10% ముస్లింలను కలుపుకొని చూపించారు. సో అసలు ఉన్న జనాభాను తగ్గించి 52 ఉన్నది. అది కేసీఆర్ గారి సమగ్ర సర్వే ద్వారా 52గా తేలింది. దేశంలో ఎవడైనా అడుగుతారు బీసీలు 50% ఉన్నారని. దాంట్లో గొల్ల లెక్క అంటే ఊర్లలో దొడ్డు లెక్క 50% ఉన్నారు. గుండు గుత్తగా ఎక్కడైనా సరే ఈ దేశంలో ఏడైనా సరే 50 పైనే ఉన్నారు కానీ 50 తక్కువ లేరు. కొన్ని ట్రైబల్ స్టేట్స్లో తప్ప దేశంలో. అట్లా అంటే సరే నువ్వు 46% అన్నాం అనుకుందాం. నువ్వు చెప్తే 42% కామెంట్ డిక్లరేషన్లో భాగంగా 42% తర్వాత మేము 56% కోసం మనం కొట్లాడదాం, మళ్ళీ 52% కోసం కొట్లాడదాం. కాబట్టి ఏంటంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేకపోవడం వల్ల దీన్ని కాలయాపన చేయడం కోసం 2 తూతు మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పెట్టేసి దాన్ని కూడా రాష్ట్రపతికి పంపుతూ పార్లమెంట్ ద్వారా ఎంత ద్వంద్వ వైఖరి చూడండి. కులగణన డాక్యుమెంట్ ద్వారా రిజర్వేషన్లు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి మీరు దేశమంతా మాట్లాడతారు, ఇక్కడ మాట్లాడతారు. కులగణన చేసిన కన్నట మళ్ళీ ఇది పనికిరాదట, చెత్తబుట్టలు వేయాలట. రైట్ ఒక నిమిషం. కృష్ణతేజ గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మీరు ప్రతినిధిగా ఉన్నారు, చూస్తున్నాం దాదాపు 18 monthsగా, అంటే ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది స్థానిక సంస్థలలో 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేస్తామని. సరే, ఇవాళ మీరు సామాజిక న్యాయం పేరుతో ఒక పెద్ద బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. సామాజిక న్యాయం అంటే ఏంటి? జనాభాలో ఎవరు ఎంత ఉంటే వారికంత వాటా ఇవ్వాలి, అధికారంలో కావచ్చు, రాజకీయాలలో కావచ్చు, లేకపోతే ఏ నామినేటెడ్ పదవుల్లో కావచ్చు. దానిని మరి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందా? మీకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటిది ఒక నినాదం, ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మరొక విధంగా వ్యవహరిస్తుందనేది మీ మీద ఉన్నటువంటి విమర్శ. ఇవాళ పెట్టినటువంటి మీటింగు సాక్షిగానైనా రాబోయే రోజులలో స్థానిక సంస్థలలో సామాజిక న్యాయాన్ని అమలు చేస్తారా? సామాజిక న్యాయం అంటే కేవలం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కోసమే మాట్లాడుతున్నారని కాదు. ఎవరు ఎంత కులాలు ఉంటాయి, ఓసీలు కూడా అగ్రవర్ణాలు కూడా, వాళ్ళ కులాల తమాషా ప్రకారం వాళ్ళకి దక్కాల్సిన వాటా దక్కాలి. దక్కుతుందా లేదా? కృష్ణతేజ గారు. రమణ గారు, ఇప్పుడు మీరు ఒక సీనియర్ పాత్రికేయులు, మీరు చాలా ఒక దశాబ్దంగా రాష్ట్ర రాజకీయాలు చాలా క్లుప్తంగా పరిశీలిస్తున్నారు. ఇక్కడ మన ప్యానెల్లో ఉన్న మిత్రులు కూడా రాజకీయ అనుభవం గల వ్యక్తులే. ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ తెలంగాణ సమాజంలో సామాజిక న్యాయం దానికి తగ్గట్టు అడుగులు ముందుకెళ్తున్నాయా లేదా అనేది వాళ్ళని ఆలోచించుకోమనండి. ఎందుకంటే ఇవాళ తెలంగాణ సమాజంలో, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్యాస్ట్ సెన్సస్ చేసింది కాంగ్రెస్ పార్టీ. బీసీలకు రిజర్వేషన్ 42% దాకా పెంచింది కాంగ్రెస్ పార్టీ. ఎస్సీ ఎస్టీ ఎస్ఎస్టీలకి రిజర్వేషన్స్ పెంచింది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఎస్సీలలో మళ్ళీ అక్కడ బీజేపీ బిల్లు కేంద్రంలో పెట్టంగానే మొట్టమొదటి మాలా మాదిగా ఈక్వేషన్స్ వర్కౌట్ చేసి తెలంగాణలో అమలు చేస్తూ